నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. నిన్న హైదరాబాదులో బీఆర్ఎస్ లీడర్ కల్వకుంట్ల కవిత గారింటికి ఈడీ వాళ్ళు రావటం జరిగింది. సుమారుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ ఐటీ వాళ్ళు వచ్చి ఒక 6-7 గంటలు రైడ్ చేయడం జరిగింది. చాలా ఉత్కంఠంగా జరిగింది ఈయన రైడ్స్. ఆవిడని సరిగ్గా సాయంత్రం 5:50 ప్రాంతాల టైంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇది గత 2021 నుండి ఆవిడ మీద వీళ్ళు ఈడీ వాళ్ళు సమన్స్ పంపటాలు, నోటీసులు 41 CRPC నోటీసులు పంపటాలు, ఆ తర్వాత పాప అన్నింటికి కూడా అటెండ్ అవుతూనే ఉన్నారు. సిబిఐ వాళ్ళు కూడా ఆవిడ ఇంటికి రావటం, విచారణ చేయటం, అక్కడ కూడా 6-7 గంటలు ఆవిడ ఇంట్లోనే విచారణ జరిగింది. ఆ తర్వాత కూడా ఏం జరగలేదు. తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఈడీ వాళ్ళు రావటం, జనవరిలో ఇప్పుడు వచ్చినట్టున్నారు. అప్పుడు కూడా ఈడీకి ఆవిడ సహకరించింది. ఆ తర్వాత బహుశా 2-3 సార్లు ఈడీ వాళ్ళ నోటీసులకి ఆవిడ వేరే కారణాల వల్ల ఆవిడ హాజరు అవ్వలేకపోయారు. దాంతో వాళ్ళు ఉన్నట్టుండి నిన్న సడన్గా వాళ్ళు ఆవిడ ఇంటికి రావటం, సడన్గా రైడ్ చేయటం, ఇల్లంతా ఆవిడ ఫోన్స్ అన్నీ సీజ్ చేయటం, ఒక 7 ఫోన్స్ మొత్తం మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళే కాకుండా సడన్గా ఏంటంటే ఐటీ వాళ్ళు కూడా రావడం జరిగింది. మొత్తం అందరుగా దాదాపుగా ఒక 12 మంది అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, బోత్ ఆర్ ఏజెన్సీస్. ఈడీ వాళ్ళు కూడా ఏజెన్సీ, ఐటీ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీ, వీళ్ళు కూడా ఐటీ వాళ్ళు కూడా ఇన్స్టిట్యూషన్ ఏజెన్సీ, గవర్నమెంట్ అఫీషియల్ ఏజెన్సీస్. వీళ్ళంతా కూడా మొత్తంగా ఒక ప్లాన్ ప్రకారంగా, పథక ప్రకారంగానే వచ్చారు. నిన్న ఒక మూల మన భారత ప్రధాని గారు హైదరాబాద్లో నిన్న ఆయన మల్కాజిగిరిలో ఇది అవుతుంది, మీటింగ్ అవుతుంది, ఆయన రోడ్ షో అవుతుంది. ఒక మూల ఆయన రోడ్ షో అవుతుంది, ఒక మూల ఈవిడేమైనా ఈవిడికి రైట్స్, ఈవిడిని నిన్న అంతా విచారణ చేయడం, ఎంత హైదరాబాద్ అంతా గందరగోళం అయిపోయింది. అంతా కూడా ఆగం అయిపోయింది నిన్న హైదరాబాద్ అంతా. చివరికి ఏమైందంటే ఆవిడని నిన్న 5:50 ప్రాంతంలో వాళ్ళు ఎంత వెల్ ప్లాన్డ్గా వచ్చారంటే ఆవిడకి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశారు. మొత్తం ఫ్లైట్ బుక్ చేయడం, ఆ తర్వాత వెంటనే ఆవిడని 7 ప్రాంతంలో ఆవిడని ఉటావుటిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడి నుంచి అర్ధరాత్రి అక్కడ ఈడీ ఆఫీస్లో ఆవిడని తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత పరీక్షలు, టెస్టులు ఉంటాయి కదా, మెడికల్ టెస్టులు అన్నీ చేయడాలు జరిగినాయి. ఇవాళ పొద్దున రౌస్ అవెన్యూ కోర్టుకి ఆవిడ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆవిడ తరపున కూడా న్యాయవాదిని పెట్టుకుంది, ఈడీ తరపున కూడా న్యాయవాది, ఇద్దరు కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి తర్వాత మళ్ళీ అది ఇప్పుడు వాయిదా అయింది. తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ విచారణ జరుగుతోంది. ఏదైనప్పటికి కూడా ఇది అంతకుముందు కూడా ఆవిడ కూడా ఈడీ సమన్స్ ఇచ్చినందుకు ఆవిడ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే సుప్రీంకోర్టులో వాయిదా అయింది. మార్చి 19కి వాయిదా అయినప్పుడు ఇంత లోపలే 15వ తారీఖే వెంటనే ఎందుకు అరెస్ట్ చేయటం? సరే, ఆవిడ తప్పు చేసింది అన్నారు, తప్పు చేసిందో లేదా మరి విచారణలు అన్నీ తేలుతాయి, అవన్నీ కూడా కోర్టు విచారణలు తేలుతాయి. ఇంకొక 4 రోజులు 19వ తారీఖు వాయిదా వేశారు కదా, 19వ తారీఖు తర్వాత అప్పుడు ఎట్లాగో ఏదో ఒకటి తేలిపోతుంది. అంతలోపల అప్పుడు తీసుకెళ్ళి ఉంటే ఏమైనా బాగుండేది నా ఉద్దేశం. సబ్జ్యుడిష్ ఇంకా అవ్వక ముందరే ఆవిడని వెంటనే తీసుకెళ్ళిపోవటం, ఆ తర్వాత కొన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అయింది, స్కామ్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పి అంటాం. 100 crores వరకు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ అయిందని చెప్పి వాళ్ళు నేను పెద్ద నోటీసులు, వాళ్ళు అరెస్ట్ చేసింది పెద్ద నోటీస్ చూపించారు. మొత్తం మీడియాలో అంతా నోటీస్ వచ్చింది. కానీ కొన్ని సెక్షన్స్లో కొంచెంలో ఇరుక్కున్నారు ఆవిడని చెప్పి వాళ్ళు కూడా అది చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఇది ఏమైందంటే అక్కడ ఇది జరిగిందే ఢిల్లీ లిక్కర్ స్కామ్. అసలు ఢిల్లీ నుంచే స్టార్ట్ అయింది. అసలు ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది, లిక్కర్ స్కామ్ పాలసీ తీసుకొచ్చింది. ఆ పాత పాలసీని తీసేసి మళ్ళీ కొత్త పాలసీ పెట్టింది. కొత్త పాలసీలో పెట్టడం వల్ల ఇంకా అవకతవకలు జరిగినాయి. అక్కడే జరిగింది అంతా కూడా. ఆ స్కామ్లో నార్త్ నుంచి, సౌత్ నుంచి బిజినెస్ మ్యాన్ ఇద్దరు, అటు వ్యాపారస్తులు, ఇటు తెలంగాణ వ్యాపారస్తులు అందరూ కలిసి ఇదంతా కూడా మరి ముక్కురుముడిగా అందరు కూడా
గ్రూపులుగా తయారై ఈ బిజినెస్లో నలుగురు 5 ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఈడీలో విచారణలో తేలడం జరిగింది. అక్కడ కూడా మన డిప్యూటీ సీఎం కూడా మనీష్ అని ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఆయన జైల్లోనే ఉన్నాడు ఆయన. మరి అలాంటప్పుడు ఆయనకే డిప్యూటీ సీఎంకే బెయిల్ రాలేదంటే మరి ఈవిడ విషయంలో ఎలా ఉంటుందో చూడాలి. ఒక మహిళ అందులో పోయి నేను శుక్రవారం నాడు వాళ్ళు టైం చూసుకొని చూడండి, తెలివి ఇలాగ శనివారం ఎట్లాగో ఒక కోర్టుకు హాలిడే, ఆదివారం హాలిడే, వాళ్ళకి ఏందని మనం టార్గెట్ ఏదో లేదు. ఇది మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలి, వాళ్ళ ప్రజలే డిసైడ్ చేయాలి. మరి ఇది పొలిటికల్గా దాని ప్రకారంగా జరిగిందా, లేకపోతే ఒక మామూలుగా ఒక ఏజెన్సీ వాళ్ళు ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఆ రైట్ ఉంది, వాళ్ళకి ఆ పవర్ ఉంది, వాళ్ళు ఎవరినైనా విచారణలో ఏమైనా దొరికితే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. దాంట్లో ఎవరు తప్పు పట్టరు. కాకపోతే ఒక టైం అనేది ఉంటుంది, టైం బాండ్. కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టులో జరుగుతుంది కదా, విచారణ అయితే స్టార్ట్ అయింది కదా. అది 19th నాడుకు వాయిదా పడింది. ఈ 19th నాడు మార్చి 19th. ఇంత లోపల అంతా హడావిడి చేయడంలో మరి నాకేం అర్థం కాలేదు. ఏదైనా కూడా న్యాయం అనేది ఉంటుంది. మరి ఆవిడ దీంట్లో ఎంతవరకు కరెక్ట్ తప్పు చేసింది, ఎంతవరకు కరెక్టా రాంగ్ అనేది కోర్టే డిసైడ్ చేస్తుంది, మనంగా డిసైడ్ చేయాల్సింది. మరి అది స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నాయనేది మరి ఏమీ లేకపోతే మటుకు అంత సడన్గా తీసుకెళ్ళి ఈడీ వాళ్ళు అయితే చేయరు. ఏదో జరిగింది అక్కడ. మరి ఇప్పుడు దాంట్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది. అక్కడ రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీలో విచారణ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నంకి వాయిదా వేశారు. మరి ఈవినింగ్కి ఏదో విషయం తేలుతుంది. మరి ఆవిడ్ని బెయిల్ ఇస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది వీళ్ళు కూడా ఇంకోటి ఈడీ వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీకి 10 రోజులు ఇవ్వమంటున్నారు. మేము విచారణ చేస్తామని చెప్పి అది కూడా వాళ్ళు ఆర్గ్యుమెంట్లో చెప్తున్నారు. మరి కోర్టు ఏం చేస్తుందో చూడాలి. కస్టడీకి ఇస్తుందా లేకపోతే మరి ఆవిడని బెయిల్ మీద విడుదల చేస్తారా అనేది ఇప్పుడు మనం చెప్పలేము. అది ఒక కేసుని బట్టి ఉంటుంది. ఆవిడ ఏ రకంగా మరి నేరాపాలు ఉన్నాయో చూడాలి. ఎలిగేషన్స్ మరి ఆవిడ మీద ఉన్నాయి, చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటున్నారు ఈడీ వాళ్ళు అంటున్నారు. దీని ప్రకారంగా సాయంత్రం లోపల ఏదో ఒకటి తేలుతుంది మటుకు. అది కానీ విచారణలో కనుక రుజువైతే కనుక మటుకు అరెస్ట్ చేయడం మరి ఇప్పుడిప్పుడే బెయిల్ అయితే రాదు. ఒకవేళ ప్రూవ్ అయితే కనుక ఏదైనా కోర్టులోనే డిసైడ్ అవుతుంది. కోర్టులో కనుక విచారణలో ప్రూవ్ అయితే కనుక ఆవిడకి అరెస్ట్ చేసి ఇమీడియట్లీ మరి జైల్లో పెడతారు. మరి డిప్యూటీ సీఎంకే ఇంతవరకు బెయిల్ రాలే. మరి ఈవిడికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో మనం ఒకవేళ నిజంగా ఆవిడ కానీ తప్పు చేసింది అయితే కనుక మరి చూడాలి. ఇంత లోపల మరి సుప్రీంకోర్టులో కూడా మార్చి 19 మళ్ళీ విచారణ ఉంది. అక్కడ విచారణను బట్టి వీళ్ళు ఇమీడియట్లీ కూడా అక్కడ సుప్రీంకోర్టులో కూడా అర్జెంటుగా పిటిషన్ వేశారు మరి బెయిల్ కోసం. అది కూడా చూడాలి. మరి అది ఇవాళ శనివారం మరి ఇవాళ వస్తుందో రాదో చూడాలి. ఏదైనప్పుడు కూడా సాయంత్రం దాకా మనం వెయిట్ చేస్తే కనుక తెలుస్తుంది. ఈ ఢిల్లీ స్కామ్లో మటుకు చాలామంది పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగింది. లాస్ట్ టైం కూడా నేను చెప్పిన వీడియోలో ఒకటి చెప్పాను నేను ఈ కవిత గారి గురించి. ఆవిడ మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అమ్మాయి కుమార్తె డాటర్. సో మరి వీళ్ళు ఏమన్నా పొలిటికల్గా అందులో పోయి ఏప్రిల్లో ఈ ఎలక్షన్స్ టైంలో ఈ రకంగా మరి అరెస్ట్ చేస్తే మనకేమైనా ఓట్లు ఏమన్నా ఈ రకంగా బ్యాంక్ ఓటింగ్ ఏమైనా చేసుకోవాలని ఏమైనా ఆ రకంగా ఆలోచిస్తున్నారు పొలిటికల్ వాళ్ళు అనేది మనకు తెలియదు. అది ఏదైనప్పుడు కూడా అది డిసైడ్ చేయాల్సింది కోర్టు. సాయంత్రం లోపల ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చేదాకా మనం అందరం కలిసి వెయిట్ చేద్దాం. నమస్కారం.